రేపటి వెలుగు చక్కని సందేశాత్మక కథ. ఒక సగటు మనిషి, ఒక బడుగు జీవి జీవిత చక్రం, జీవన విధానం ఏ విధంగా ఉంటుందో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. రేపటి వెలుగు రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. భగవంతుని సృష్టిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో వింతలు, మరెన్నో మహత్తులు, ఇంకా ఎన్నో అర్థం కాని విషయాలు, అంతుపట్టిన రహస్యాలు, ప్రకృతి వింతలు, పంచభూతాల విన్యాసాలు, వాటి తేజో ప్రకాశాలు, మహాసముద్రాలు, మహోన్నత పర్వతాలు, లక్షల జీవరాశులు, వాటి మనుగడ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అంతుచిక్కని మార్మిక విషయాలు బయటపడుతుంటాయి. వీటన్నిటి సమ్మేళనమే భగవంతుని లీలా విన్యాసాలు, వారి వినోదాలు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మనందరం వారి అద్భుత సృష్టిలో భాగమే కదా. ఉన్నవాడు లేనివాడు, ఏమీ లేనివాడు అనే భేదభావం మనుషులకే కానీ దేవునికి లేదు. ఈ కాలంలో ఉన్నవాడు ఇంకా పెరిగిపోతున్నాడు, లేనివాడు కిందకి దిగజారిపోతున్నాడు. ఇది ఇప్పటి పరిస్థితి. అనాదిగా ఈ పరిస్థితే ఉంది. మరీ దిగువ స్థాయి వాడు అక్కడే కొట్టుమిట్టాడుతున్నాడు. వాటిని ఉద్ధరించి చేయి అందించి పైకి తెచ్చే నాథుడే కరువైపోయినాడు ఈ రోజుల్లో. ఎవరో ఒకరు ఆదుకోకపోతే వారి జీవితాలు మరీ దుర్భరమైపోతాయి. కోటాను కోట్ల జనాభా, వారికి తిండి, గుడ్డ, నివాసం లేక రోడ్ల మీదే అనాథులుగా, అభాగ్యులుగా జీవితాలు వెళ్ళదీస్తున్నారు. వారి బ్రతుకులు రోడ్ల మీదే చల్లారిపోతున్నాయి. వారికి రేపటి రోజు అంటే ఏమిటో తెలియదు. వారి గతం దుర్భరం, వారి వర్తమానం బాధాకరం, వారి భవిష్యత్తు అగమ్యగోచరం. ఒక ఎండమావే అనే చెప్పాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిద్రపోకుమా అని చెప్పిన మహాకవి ఎవరో కానీ ఇది సత్యం, ఇదే సత్యం. ఎందుకంటే వారి జీవితాలని బాగు చేస్తారని, ఎవరైనా వస్తారని, ఎలాగైనా వారు బాగుపడతారని, వారిని బాగు చేస్తారని ఎంతో తపనతో ఎదురుచూపులతో కాలం వెళ్ళదీస్తూ, కష్టాల కాలం వెళ్ళదీస్తుంది బడుగు జీవులు. రాకాసి కోరల వలె ఉన్న కాలచక్రం కింద నలుగుతూ, లేస్తూ, మరలా నలుగుతూ, జీవచ్ఛవాల వలె బ్రతికేడుస్తున్న బడుగు జీవుల ఆర్తనాదం వినేదెవరు? హక్కును చేర్చుకునేదెవరు? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్న సంధాన వారి ఎదురు చూపులు ఫలిస్తాయో లేదో కాలమే చెప్పాలి. జీవితం అంటే ఒక పోరాటం, ఒక ఆరాటం, ఒక గెలుపు, ఒక ఓటమి. జీవితం అంటే ఒక సవాల్, జీవితం అంటే ఒక ప్రయాణం. అది ఒంటరిది కావచ్చు, అందరితో కలిసి కావచ్చు. కష్టాలు లేని మనిషి ఉండడు, సమస్య లేని జీవితం అనేది ఉండదు. అన్నింటికీ చిరునవ్వుతో స్వీకరించు, పోరాడు, ఎదుర్కో, ఎదురు నిలబడు, ఎదిరించు, గెలుపొందు. జయం నీదే. సమస్య లేని మనిషి ఉండడు. వాడే ఉంటే వాటికి సలాం చేద్దాం, జేజేలు పలుకుదాం, జై కొడదాం. కష్టాలను ఎదుర్కొని గెలిచే వాటికి గులాములవుదాం. అందరికీ ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది గెలిచేదిగా ఉండాలి, విజయం సాధించేదిగా ఉండాలి. కష్టించు, శ్రమించు, ఎదుర్కో, రాజీపడు. అవసరమైతే రాజీ పడద్దు. కొన్ని విషయాలలో ఓటమిని అంగీకరించవద్దు. అంతిమ లక్ష్యం గెలుపే కావాలి. ఎవరెన్ని అన్నా, ఎవరు పనికి ఆటంకాలు కలిగించినా పోరాడు, సాధించు, గెలుపు నీదే. శ్రమ ఏవ చేయతే కష్టే ఫలి. శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ధైర్యవంతుడికి ఓటమి తలవంచుతుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా. పైన పేర్కొన్నవన్నీ కూడా విజయం సాధించాలి అన్న పట్టుదల, ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం ఉన్నవారికి వర్తిస్తాయి. శ్రమజీవికి అంతిమ విజయం తథ్యం కదా. కష్టించిన వారికే మధుర ఫలం దక్కుతుంది మిత్రమా. తుది వరకు పోరాడు, ప్రతి సమస్యను ఎదుర్కో, గెలుపుతో చరిత్రను సృష్టించు. నీదే విజయం. జయంబు నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా. జంకు బొంకు లేక నువ్వు సాగిపొమ్మురా. జయం నీదే సోదరా. విజయ దుందుమి మ్రోగించు, లే, కదం తొక్కు, అడుగువై, లక్ష్యం సాధించు. మోసం చేసేవాళ్ళు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. అమాయకంగా నమ్మేవారు ఉన్నంత వరకు దుర్మార్గులు మోసం చేస్తూనే ఉంటారు. బద్మాషిగాళ్ళు అనుక్షణం జాగరూకులై ఉంటేనే మనకు జీవితం, లేకపోతే ముంచేస్తారు సైతానుగాళ్ళు. దెబ్బకు దెబ్బ తీస్తేనే ఈ రోజులో బ్రతుకులు, లేకపోతే బ్రతుకులు చితుకులే. మోసం చేసే వాడి తాటతి, వాడి గుండెల్లో నిద్రపో. దొంగనాయాళ్ళని పారద్రోలు, సమాజాన్ని కాపాడు. నిన్ను నువ్వు కాపాడుకో, లే సోదరా. నీ వీర విజృంభణే వాడి పాలిట మరణశాసనం కావాలి. బుద్ధి రావాలి ఎదవలకి. మరల తిరిగి ఎవరిని మోసం చేయకుండా ఉరి బిగించు. ఊపిరి సలపకుండా చేయి. వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలి.
ఏది మానవత్వం? సాటి మనిషి రక్తం పీల్చే దానవత్వమే కదా. ఏది మానవత్వం? ప్రాణానికి ఖరీదు కట్టే రాక్షసత్వం. ఏది మానవత్వం? కట్టె కాల్చేందుకు చిల్లరకు కక్కుర్తిపడే వెధవలు. ఏది మానవత్వం? ఒక దయలేని మనిషి రేపటి రోజు ఎవరిదో. ఏది మానవత్వం? చిటికెలో ఆగిపోయే ఊపిరి కోసం అంగడిలో బేరసారాలు. ఏది మానవత్వం? ఒక మానవ మృగమా? దయలేని జంతువులాగా శవాన్ని పీకు తినకు. ఏమో రేపు నీకు అదే వర్తిస్తుందేమో. తస్మాత్ జాగ్రత్త. ఏది మానవత్వం? కంటి ముందే ఎంతోమంది ప్రాణాలు వదులుతుంటే నీవు మాత్రం శాశ్వతం అనుకుంటూ భ్రమించకు. ముంచుకొస్తోంది మరణ శాసనం. నీ వైపు కాపాడుకుంటేవో శరణు వేడుతావో, పారిపోతావో, లేక మరణిస్తావో తేల్చుకో. ఊపిరి ఆగిపోతున్నా కూడా దయలేని మనిషిని ప్రక్షాళన చేయి. ఈ దానవత్వాన్ని దహనం చేయి. ఈ కర్కశత్వాన్ని కూకటి వేళ్లతో పెకరించి వేయి. కాటి కాపరికే హృదయం కరిగిపోతోంది. ఆ పాటి హృదయం నీకు లేదా? కాటికెళ్ళే ఈ దేహాన్ని చూసి మిడిసిపడకు. కాటి కాపరికి కన్నీళ్లు పెట్టిస్తోంది నీ దయలేని హృదయాన్ని. పాతాళానికి తొక్కి మనిషిగా బ్రతుకు. మనసున్న మనిషిగా బ్రతుకు. మనీషిగా ఎదుగు. పాషాణంలాగా మారకు. ప్రకృతికే ప్రశ్నార్థమవకు. పుట్టినందుకు సాటి మనిషికి అండగా నిలబడు. మనసున్న మనిషిగా, మహామనిషిగా ఎదుగు. రేపటి రోజు నీదే నేస్తమా. మానవత్వమా నీవెక్కడ? మనిషి ప్రాణానికి కాలం చెల్లింది. శవాల మీద చిల్లర ఏరుకునే వినాశకాలం వచ్చేసింది. మూగజీవులే సిగ్గుపడేలా మనిషి దిగజారుడుతనం జలగల్లాగా మారి గరీబోడి రక్తం తాగే నాయాళ్ళు, రాబందుల్లాగా చచ్చిన శవాన్ని పీకు తినే నాయాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. సాటి మనిషి మీద లేదు ఇసుమంతైన జాలి, దయ. రేపటి రోజు నీదే కదరా. భయపడు. గజగజ వణుకు. బ్రహ్మదేవుని సృష్టిని అపహాస్యం చేసేలా ప్రవర్తించేవో మానవత్వం లేని మానవ మృగమా. జంతువులే సిగ్గుపడుతున్నాయి ఈ మనసు లేని మానవ మృగాలను తమలో పోల్చవద్దని. మృగారణ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పాల్పోవడం లేదు. మానవత్వం మృగ్యమై పశువాంఛతో బావి వరుసలు లేని జంతువుల వలె దయాదాక్షిణ్యం క్షీణించి కరుడు కట్టిన మృగాల వలె విరుచుకుపడే ఈ కలియుగ కీచుకలను నడుం బిగించి మట్టుబెట్టు. కలియుగ భీముని వలె ఎదుర్కొని దునుమాడు. ఒక వృద్ధికి ప్రాణం పోయేలా చీల్చిన రోజున సమాజానికి రేపటి వెలుగు, కొత్త వెలుగు. ఆనాడే అందరికీ దీపావళి. ఆనాడే అందరికీ విజయదశమి. ఆనాడే అందరికీ ఆనందాల కేళి. ఆనాడే రంగుల హోలీ పండుగ. ఆనాడే వెలుగు జిలుగుల ఆనందమయ జీవితం. కన్ను తెరిస్తే జననం, కను మూస్తే మరణం అన్నాడు తత్వవేత్త, ఒక వేదాంతి, ఒక మహాకవి. తెరచిన కళ్ళతో కుళ్ళిపోయిన సమాజాన్ని చూస్తూ అదే నిజమని భ్రమించి కలుషితమైన బాంధవ్యాలను చూసి కలత చెంది ఎండమావుల వెంట పరిగెత్తుతూ అక్కడ ఫలితం శూన్యమని గ్రహించేలోగా అంతమైపోతోంది నీ జీవితం. ఓ ఆశాజీవి, నిజం తెలుసుకో. నిద్ర నుంచి మేల్కో. భ్రమను వీడు. సత్యాన్ని గ్రహించు. ధైర్యంగా ముందుకు నడు. తెగించు. నడుం బిగించు. నీదైన జీవితాన్ని నీదైన కొత్త ఆశలతో కొత్త పంథాలో వెళ్ళు. పోరాడు. సమాజాన్ని ప్రక్షాళన చేయి. జనం నీ వెంట ఉంటారు. ఈ సమాజాన్ని మార్చు. కుడ్డిన ఈ సమాజాన్ని, కలుషితమైన మానవత్వాన్ని మేలుకో నేస్తమా. మేలుకో. నిద్ర వీడు. రేపటి వెలుగు కోసం ప్రాకులాడుతూ నిశీధిలోకి లాగబడుతూ నింగిలోకి ఎగరటం కోసం ఆరాటపడుతూ పాతాళంలోకి జారిపోతున్నాడు మనిషి. అత్యాశతో అరులు చాచుతూ మోసానికి తెగబడుతున్నాడు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కుతంత్రాలు పన్నుతూ బరితెగిస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. మెలకువగా ఉండు. ధీరుడవై పోరాడు. అన్యాయాన్ని ఎదిరించు. అక్రమార్కులకు వారు చేసే అక్రమాలను, అన్యాయాలను, అరాచకాలను గోరీకట్టు. లే సోదరా, లే. నడుం బిగించు. వీరుడవై ధీరుడవై పోరాడు. విజయం నీదే. నిజం సోదరా. కనిపించని చేతిలో కీలుబొమ్మలం, కసిగా విసిరిన గాజు బొమ్మలం, విధి కాలి కింద నలిగే అమృత జీవులం. ఎవరికి తెలుసు ఏ తీరానికి ఎవరు చేరుతారో, ఎవరు ఎప్పుడు ఎక్కడికి చేరుతామో ఎవరికి తెలుసు. పేగుబంధం గొప్పదా, స్నేహబంధం గొప్పదా అని అడిగితే స్నేహానికే విలువనిచ్చాడు ఒక ప్రబుద్ధుడు. కన్నతల్లులే కార్చిచ్చులు రగులుస్తుంటే పసి నలుసులకు దిక్కెవరు? వారిని కాపాడేదెవరు? ఆదుకునేదెవరు? హక్కున చేర్చుకునేది ఎవరు? భార్యాభర్తల బంధం బీటలు వారుతోంది. అహంకారం, ఆధిపత్యం, విద్వేషం, ప్రతీకారం, అసహనం, స్వార్థం, ధనమతం రాజ్యమేలుతున్నాయి. కొందరు 7 అడుగుల బంధాన్ని హేళన చేస్తూ ఎండమావుల వైపు పరిగెడుతున్నారు. విలువైన జీవితం భగ్గుమంటోంది. మానవత్వానికి మాయని మచ్చగా మిగులుతోంది. తరతమ భేదాలు కనుచూప మీద కనబడటం లేదు. ఎవరో వచ్చి రక్షిస్తారని ఆశ, అది నిరాశగా మిగులుతోంది. ప్రేమ వయసుతో సంబంధం లేకుండా మహమ్మారిలా అందరినీ మింగేస్తోంది.
కొందరికి మోదం, కొందరికి ఖేదం, కొందరికి వరం, కొందరికి శాపం. ప్రేమను ప్రేమిస్తుంది, ఇది నిజం. అంటే ప్రేమించే మనసున్న వాడికే ప్రేమ విలువ తెలుస్తుంది. ఆ మనసే మరొక ప్రేమమయ జీవిని ప్రేమిస్తుంది. గత అనుభవాలతో, రేపటి సరికొత్త ఆశలతో, నిన్నటి చేదు చీకటిని చీల్చుకొని ఆశల దివిటీలను వెలిగించే రేపటి మహోజ్వల కాంతుల పలకరింపులకై ఎదురు చూస్తున్న ఓ ఆశాజీవి, ఆశను మహోన్నతం చేసి ఆకాశ హర్మ్యాలను కట్టుకుంటూ నీ కలలను సాకారం చేసుకో. మహామనిషిగా ఎదుగు, రేపటి తరానికి ఆదర్శంగా నిలువు, చరిత్రను తిరగరాయి, నీకు నీవే సాటి, ఇది నిజం, అనుమానం లేదు, అపోహ అసలే లేదు. నీకై బంగారు బాటలు వేసుకో, కొత్త తరానికి స్వాగతం పలుకు, వారు తప్పక నీ మార్గంలోకి వస్తారు. ఇది తథ్యం, సాధించు, విజయాన్ని పొందు. మధ్యతరగతి ఇది ఒక గమ్మత్తైన వింతైన జీవన గతి. మధ్యతరగతి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న సంధాన బ్రతికీడుస్తున్న చిత్రమైన జీవన కేళి వైకుంఠపాళి. అటు సగం సంతోషం, ఇటు అంతకు మించిన విచారం పెనవేసుకున్న త్రిశంకు జీవితం. అప్పు చేయలేక, అలాగని హుందాగా బ్రతకలేక, త్రిశంకు స్వర్గం లాంటి జీవితంతో సతమతమవుతూ గొప్పగా బ్రతకలేక దీనంగా మిగలలేని బడుగు జీవి సగటు మధ్యతరగతి మనిషి. ఏ పథకాలకు నోచుకోక మంచి రోజులు వస్తాయని శూన్యంలోకి ఎదురు చూస్తూ జీవన వైకుంఠపాళిలో దళారి కాలనాగులు మింగుతున్న ఆశల నిచ్చెనల మీదకి ఎగబాకుతూ ఉందిలే మంచి కాలం ముందు ముందున అనుకుంటూ, రానున్నదిలే ఆశల కాలం అనుకుంటూ బ్రతికేడుస్తున్న ఓ మధ్యతరగతి బడుగు జీవి, ఓ సగటు జీవి. జీవితం అంటే ఒక బాధ్యత, ఒక కట్టుబాటు. జీవితం అంటే ఒక సంస్కారం. జీవితం అంటే పోరాటం. జీవితం అంటే సుఖదుఖాల కలగలుపు. జీవితం అంటే ఓర్పు. జీవితం అంటే సహనం. జీవితంలో ఉండాల్సింది తృప్తి. తృప్తిలో ఉండే హాయి మరి దేనిలోనూ లేదు భాయి అంటాడు ఒక మహాకవి. జీవితం అంటే ఆశ, ఇది అందరికీ ఉండాలి. దురాశ, అత్యాశ, పేరాశ కాకూడదు. ఇవన్నీ అతి ప్రమాదకరం సుమా. జీవితం అంటే సమభావం. జీవితం అంటే సామరస్యత. జీవితం అంటే సాధన. జీవితం అంటే నిరంతరం అలుపులేని ప్రయాణం. జన్మనెత్తినందుకు జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మరల జన్మ ఏమిటో ఎవరికీ తెలియదు. బ్రతికున్నన్ని రోజులు మంచిగా సాటివారికి సహాయం చేస్తూ ధర్మ మార్గంలో ఉంటే మన జన్మ సార్థకమైనట్లే. మానవ సేవే మాధవ సేవ. సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి సాయపడవై. వస్తూ ఏమి తెచ్చావని నీకు ఈ పాకులాట, పోతూ ఏం తీసుకుపోతావు, మధ్యలో ఎందుకు ఈ ఆరాటం, స్థిమితంగా ఉండు, జన్మం సార్థకం చేసుకొని నిజంగా కీర్తిశేషునిగా మిగులు, కీర్తిని సంపాదించుకో. ఈ పైన పేర్కొన్న ఉపాద్ఘాతము దిగువ మధ్యతరగతి ఏమీ లేనివారు, పేదరికంలో మగ్గుతున్న అతి దీనస్థితిలో ఉన్న జీవులు మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ, రేపటి వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్యలో దళారుల బారిన పడి, స్వార్థపరుల బారిన పడి నలిగిపోతూ జీవోత్సవాల వలె బ్రతికేడుస్తున్నారు. ఏ విధంగా పేదవారు, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు ఈ సమాజంలో మోసపోతున్నారో, దళారుల బారిన పడి మోసపోతున్నారో కొన్ని ఉదాహరణలతో వారి జీవన గమనాన్ని, వారి నిత్య జీవితాన్ని, అతి కష్టమైన వారి బ్రతుకుని చూద్దాం. ఇక కథలోకి వెడితే, ఒక ఊరిలో ఒక అతి దీనమైన పేదరికంలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఒక పెద్ద చెట్టే వారి ఇల్లుగా ఎలా మారిందో చూద్దాం. భార్య, భర్త, 2 పిల్లలు, ఆయన తల్లి తండ్రి, ఇలా మొత్తం ఆ పేద కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. రోజు ఏదో ఒక పని చేస్తేనే వారి జీవితం గడిచేది. కనీసం ఒక్క పూటైనా అన్నం తినేది. ఏమాత్రం పని దొరక్కపోయినా ఆ రోజు అందరూ పస్తులు ఉండాల్సిందే. ఇది వారి అతి దీనమైన, హీనమైన, దయనీయమైన దీనగాథ, జీవిత గాథ. హృదయ విదారకమైన, కళ్ళు చెమర్చే అతి బాధాకరమైన కథ. ఆ కుటుంబంలో భర్త రోజువారీ కూలి పనికి వెళ్ళేవాడు. ఏ పని దొరికితే ఆ రోజు ఆ పనికి వెళ్ళి యజమాని ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సి వచ్చేది. ఆ మొత్తం చాలా తక్కువగా ఉండేది. ఆయన భార్య పాచి పనులు, ఇల్లు తిరుగుతూ ఆ ఇళ్లలో పని చేసుకుంటూ ఉండేది. ఆమెకు కూడా చాలా తక్కువ మొత్తమే వచ్చేది. అవసరం వచ్చినప్పుడల్లా వారి దగ్గర మధ్యలో డబ్బులు తీసుకునేది. అందువల్ల నెల చివరికి తక్కువ ఆదాయమే వచ్చేది. ఇక పిల్లలు కూడా కొంతవరకు చదివి పనులకు వెళ్ళేవారు. అమ్మాయి చిన్న షాపులో పనిచేసేది, అబ్బాయి కూడా కూలి పనులకు వెళ్ళేవాడు. ఈ విధంగా అందరూ తెల్లవారితే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేవారు. అతని తల్లిదండ్రులు వృద్ధులు. వారు ఎక్కడికి వెళ్ళలేని, కదలలేని స్థితిలో ఉండి మంచంలోనే ఉండేవారు. పేదవాడు ఇంటి గడప కూడా దాటలేడు అన్న సూక్తి ప్రకారము వీరి జీవితం అత్యంత కష్టతరంగా, కఠినతరంగా, బ్రతుకు జీవుడా అన్న సంధానం నడుస్తోంది. పై కథలో భర్త పేరు రంగన్న, భార్య పేరు లక్ష్మి, కొడుకు మోహన్, కూతురు పార్వతి. రంగన్న కూలి పనులతో విసిగిపోయి చాలని జీవితంలో కష్టంగా మారడంతో చిన్న పరిశ్రమలో చేరాడు. రోజువారీ జీతంతో కాంట్రాక్ట్ పద్ధతిన పనికి కుదిరాడు. పొద్దునే వెళ్ళటం, ఎప్పుడో రాత్రికి రావటం, ఇది దినచర్య. శక్తికి మించిన కష్టం చేసేవాడు రంగన్న.
అసలే బక్క ప్రాణి. అతని శక్తికి మించిన పని చేస్తూ అలసిపోతూ ఒక పూట తిని ఒక పూట తినక గడిపేవాడు. పనిలో తొందరగా అలసిపోయేవాడు. ఒకసారి పని ఎక్కువ అవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు, స్పృహ తప్పాడు. ఎంతసేపటికి లేవలేకపోయేటప్పటికీ సాటి పనివారు హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆ సమయంలో అక్కడ డాక్టర్ గారు లేరు, బయటకు వెళ్ళారు. కాంపౌండర్లు వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. డాక్టర్ గారు వచ్చేంత వరకు బయటే ఉండండి, ఆయన వచ్చి చెబితే కానీ చేర్చుకుంటాం, లేకపోతే లేదు అని కర్కశంగా మాట్లాడారు. అక్కడ ఉన్నవారందరికీ చాలా కోపం వచ్చింది. ఒక పక్క మనిషి స్పృహ లేకుండా పడి ఉంటే దయా జాలి లేకుండా ఇంత పచ్చిగా మాట్లాడతావా అంటూ కాంపౌండర్ మీదకి అరిచారు. అయినా అతను ఏమీ పట్టించుకోలేదు. ఏదో ప్రాణమే కదా, ఉంటే ఉంటుంది పోతే పోతుంది అన్న చందాన నింపాదిగా కూర్చున్నాడు కాంపౌండర్. ఇలా కాదని ఒకరు వెళ్ళి కాంపౌండర్ బతిమలాడాడు, వినలేదు. కాళ్ళు పట్టుకుని ఎంత పని చేశారు, అయినా అతని మనసు కరగలేదు. చివరికి డబ్బు ఎలవేశాడు. అది చూసి కొంచెం కదిలాడు కాంపౌండర్. సొల్లు కారుస్తూ ఎంత ఇస్తావని బేరం పెట్టాడు. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇవి ఇస్తాను అన్నాడు సాటి కూలి. ఇంతలో సర్రున లేచాడు కాంపౌండర్. ఏరా పోనీలే పాపమని చూస్తుంటే ఏంట్రా నాకు 100 రూపాయలు ఇస్తావా, నీకు ఎంత ధైర్యం రా, కనీసం 800 ఇస్తే కానీ అతన్ని చేర్చుకునేది లేదు అంటూ వాడి మనసులో ఉన్న విషాన్ని కక్కాడు. అందరూ ఉలిక్కిపడ్డారు. అమ్మో 800 ఎక్కడి నుంచి తేవాలి, మేము రోజువారీ కూలి పని చేసుకునే కష్టజీవులం, ఒక్కసారిగా 800 అంటే చాలా కష్టం బాబు, ఇంకో మాట చెప్పండి అని బతిమలాడారు. అయితే సరే 600 ఇస్తే ఆసుపత్రిలో చేర్చుకుంటా, అదీ కాక లోపల మంచాలు ఖాళీగా లేవు, రోగులతో నిండిపోయి ఉంది. నేను ఎలాగోలా ఒకరిని ఖాళీ చేయించి ఎలాగో చెప్పబడి ఇతన్ని చేర్చుకోవాలి, లేకపోతే లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. సమయం వృధా అయిపోతోంది, ఇంకా ఆలస్యం అయితే మనిషి ప్రాణం పోయేలా ఉంది అని కంగారు పడి అందరూ తలా ఒక 50, తలా 100 వేసుకొని 600 పోగు చేసి కాంపౌండర్కి ఇచ్చారు. అప్పుడు వాడు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ అందరూ చాలా రోగాలతో పెద్ద పెద్ద జబ్బులతో చికిత్స పొందుతున్నారు. ఎవరిని కిందకి దింపాలా అని తన కుట్రపూరితమైన బుర్రతో ఆలోచిస్తున్నాడు కాంపౌండర్. బయట వీళ్ళు పాపం గాబరా పడుతున్నారు. ఎంతసేపు అయినా వీడు బయటికి రాలేదేమిటి అని కంగారు పడుతూ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పాపం ఒక వృద్ధుడు గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. చాలా దీనస్థితిలో ఉన్నాడు. వాళ్ళు వచ్చి వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్చి వెళ్ళిపోయారు. మరలా ఎవరూ రాలేదు. పాపం ఒంటరిగా బాధపడుతున్నాడు. బహుశా చేర్చిన వారు వారి పిల్లలై ఉండొచ్చు. ఎంతో నిర్దయగా వదిలి వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు. అంటే ఆ ముసలాయన ప్రాణం వారికి అక్కర్లేదన్నమాట. దానిని అలుసుగా తీసుకొని కాంపౌండర్ ఆ వృద్ధుడి మీద జులుం ప్రదర్శించి మంచం ఖాళీ చేయమని కింద పడుకోమని బలవంతం చేస్తున్నాడు. ఆ వృద్ధుడు నేను కింద పడుకోలేను బాబు, నన్ను కాపాడండి అని ప్రాధేయపడుతున్నాడు. అయినా సరే వినకుండా కాంపౌండర్ బలవంతంగా అతన్ని కిందకి దించేశాడు. వృద్ధుడి పరిస్థితి మరింత దిగజారింది. అతని ప్రాణం ఇప్పుడో అప్పుడో అన్నట్లుగా ఉంది. ఆయాసపడుతున్నాడు. నోట మాట కూడా రావడం లేదు. దాహం అని అరుస్తున్నాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఎంత అరిచినా ఏమాత్రం వాడు పట్టించుకోవడం లేదు. ఆ దృశ్యం హృదయ విదారకంగా ఉంది, మనసును కదిలించేలాగా ఉంది. ఇతను మనిషా రాక్షసుడు అన్నట్లుగా ఉన్నాడు ఆ కాంపౌండర్. ఎంతసేపటికి రాలేదని ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి చూసేసరికి హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంటోంది. ఆ వ్యక్తి మనసు కరిగిపోయింది. ఇతను మన దగ్గర డబ్బు తీసుకొని పాపం ముసలాయన్ని బలవంతంగా మంచం ఖాళీ చేయించాడు. ఆ వృద్ధుడు ఉంటాడో పోతాడో తెలియటం లేదు. కేవలం డబ్బు కోసం మాకు మంచం ఇవ్వడం కోసం వేరొకరిని బాధ పెడుతున్నాడు ఈ విధవ అని మనసులో అనుకుని ఏమి చేసేది లేక గబగబా ఆ రంగన్నాని ఆసుపత్రిలోకి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టారు. ఇంకా అతను స్పృహలోకి రాలేదు. అందరూ కంగారు పడుతున్నారు. పాపం అతని ప్రాణం నిలుస్తుందా లేదా అని భయపడుతున్నారు సాటి కూలీలు. అతని ఇంటికి కబురు చేశారు. భార్య పిల్లలు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. పెద్దగా ఏడుస్తూ కింద పడిపోతూ లేస్తూ మరణ పడిపోతూ వస్తున్నారు పాపం భార్య పిల్లలు. ఏం జరిగింది, ఎందుకు ఇలా స్పృహ తప్పాడు అని లబోదిబోమంటున్నారు. పాపం వారి కష్టం భగవంతుడికే ఎరుక. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు, నిరుపేదలు. వారి ఆరోగ్యం బాగుంటేనే వారికి జీవితం, లేకపోతే చావే గతి. అలాంటి బ్రతుకులు వాళ్ళవి. ఏదైనా పెద్ద సమస్య అయితే ఎలా డబ్బు ఎలా ఎక్కడి నుంచి తేవాలి అని గాబరా పడుతోంది భార్య పిల్లలు. ఇంతలో డాక్టర్ గారు చాలా ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. పాపం వారికి బయట వ్యవహారాలు, సొంత ఆసుపత్రి, దానిలో ఆయన బిజీ. ఇక్కడికి మాత్రం విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడప్పుడు వచ్చి పెడుతూ ఉంటారు. వారికి కాంపౌండర్ సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా తనిఖీకి వస్తే మాత్రం డాక్టర్ గారు చాలా బుద్ధిమంతుడిలాగా ఆసుపత్రిలోనే ఉంటారు. వారు వచ్చి వెళ్ళగానే మాయమవుతారు. పాపం మరలా ఎప్పుడో వారికి రోగుల దర్శనం ఎవరికీ తెలియదు. వాన రాకడా డాక్టర్ గారికి పోకడా ఎవరికీ తెలియదు. ఏదైనా అత్యవసరమైతే కాంపౌండర్ ఆ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ వచ్చి కంగారుగా పరీక్షించి ఇలా వెళ్ళిపోతాడు. మిగిలిన పనంతా కాంపౌండరే చేస్తారు. ఇది వారి నిత్యకృత్యం. వారు దండుకున్నంత వాళ్ళకి జీతం కన్నా గీతమే ఎక్కువ. పాపం
అందరూ పరిగెత్తుకెళ్ళి, అయ్యా డాక్టర్ గారు, మా సాటి కూలీ పాపం ఉదయం పనిచేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు, ఇంతవరకు స్పృహకు రాలేదు, మాకు చాలా కంగారుగా ఉంది సార్ అంటూ ప్రాధేయపడ్డాడు పాపం సాటి కూలీలు, భార్య, పిల్లలు. చూద్దాం పదండి అంటూ డాక్టర్ రంగన్న మంచం దగ్గరికి వెళ్ళారు. రంగన్న చేయి పట్టుకుని నాడి చూశాడు. డాక్టర్ ముఖంలో ఏదో ఆందోళన గమనించారు. అందరూ కంగారు పడిపోయారు. ఏమైంది డాక్టర్ గారు అంటూ ఆత్రంగా అడిగారు. ఉండండి, చూడనివ్వండి అంటూ అందరూ బయటకు వెళ్ళండి, రోగికి గాలి ఆడనివ్వండి అయ్యా అంటూ అరిచాడు డాక్టర్. కాంపౌండర్లు అందరూ బయట నిలబడ్డారు. డాక్టర్ స్టెథోస్కోప్తో రంగన్న గుండెను పరీక్షిస్తున్నాడు. ముఖంలో ఏదో కవళికలు మారిపోతున్నాయి. నిరాశ నిస్పృహలతో కూడిన భావాలు కనపడుతున్నాయి. డాక్టర్ బయటకు వచ్చి, ఏమీ కంగారు లేదు, కాస్త గుండె కదలికలలో హెచ్చుతగ్గులు అవుతున్నాయి, రోగి చాలా బలహీనంగా ఉన్నాడు, ఇంజెక్షన్ చేశాను, రోగి కొంచెం సేపట్లో స్పృహలోకి వస్తాడు, భయం లేదు, కానీ ఇతనికి ఆపరేషన్ ఏమైనా అవసరమవుతుందా అని అనుమానంగా ఉంది, కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచండి, చెక్ చేసి చెప్తానంటూ డాక్టర్ గారు వెళ్ళిపోయారు. పాపం భార్య పిల్లలు గుండె పగిలేలాగా రోధిస్తున్నారు. అందరూ సర్ది చెప్తున్నారు, కానీ ప్రయోజనం లేదు. ఎంతమంది చెప్పినా వారు వినడం లేదు. మా జీవితం ఎలా, మా బ్రతుకులు ఎలా, మేము ఎలా బ్రతకాలి అంటూ రోధిస్తోంది రంగన్న భార్య. కొంతసేపు ఉండి అందరూ వెళ్ళిపోయారు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఈ ఇడ్లీ తినమ్మా అంటూ ఒక వ్యక్తి టిఫిన్ పొట్లను తెచ్చి వెళ్ళాడు. కానీ దాన్ని తినడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఆలస్యమైతే ప్రాణం పోతుందేమో, ఇదే ఆలోచనలో రంగన్న భార్య. ఆలోచనలు పలు విధాలుగా పోతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా మందుల కన్నా కొనాలి కదా, వాటికన్నా ఖర్చు అవుతుంది కదా, అది ఎలాగరా భగవంతుడా అని పలు విధాలుగా ప్రార్థిస్తోంది. ఎంతసేపు అయినా రంగన్నకి స్పృహ రావటం లేదు. ఆందోళన మరింత ఎక్కువైంది. ఉన్నట్టుండి రంగన్నకి ఆయాసం మొదలైంది. విపరీతంగా ఆయాసపడుతున్నాడు. ఎగశ్వాస వచ్చేస్తోంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశారు. హుటాహుటిన ఐసీయూలో వాటికి తరలించారు. ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్ చెప్పేశాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, చేస్తేనే ఇతను బ్రతుకుతాడు, లేకపోతే ఆశలు కుదురుకోవడమే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎలాగో దేవుడి మీద భారం వేసి సరే అన్నారు రంగన్న భార్య పిల్లలు. ఆపరేషన్ మొదలైంది. చాలాసేపు పట్టింది. బయట అందరూ ఆందోళన చెందుతున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్ బయటకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్, కానీ ఇతను ఎక్కువ శ్రమ చేయకూడదు, ఎక్కువ పని చేస్తే హార్ట్ అటాక్ రావచ్చు, ప్రాణం పోవచ్చు, జాగ్రత్త, కొన్ని రోజులు విశ్రాంతినివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అన్ని జాగ్రత్తలు చెప్పి కొన్ని రోజులు ఇంటికి పంపారు. ఈ పరిస్థితిలో రంగన్న శారీరకంగా మానసికంగా బాగా కుంగిపోయాడు. ఈ సంసారం ఎలా నెట్టుకు రావాలి అని తీవ్రంగా ఆలోచించసాగాడు. కొన్ని రోజుల తర్వాత పనికి వెళ్తానని బయలుదేరాడు. ఇంట్లో వాళ్ళు అందరూ వారించినా వినలేదు. సరే అని ఇంట్లో ఉండి ఎవరు లేని సమయంలో చెప్పకుండా పనికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసరికి రంగన్న లేడు. అందరూ కంగారు పడి కనిపించిన వారిని ఎలా అడిగారు, కానీ లాభం లేదు. చివరికి ఎలాగో అతను ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకున్నారు. హుటాహుటిన పరిగెత్తారు. రంగన్న బాగా పనిచేసి ఆ రోజు కూలీ తీసుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని కూర్చొని అక్కడే పడిపోయాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నాటి చూస్తే కొంచెం నెమ్మదిగా ఆడుతోంది. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే రంగన్న పని అయిపోయింది. దాదాపు చనిపోయినట్లే అనుకున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో అతను చేర్చుకోలేదు. డాక్టర్ గారు ఊళ్ళో లేరని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే డబ్బుతో పని, డబ్బు కడితేనే ఆసుపత్రిలో చేర్చుకుంటారు. అయినా తప్పదు, హుటాహుటిని తీసుకెళ్లారు. తెలిసిన వారి దగ్గర అప్పు చేసి కొంత డబ్బు కట్టి అక్కడ చేర్చారు. డాక్టర్లు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. కానీ ఆ విషయం బయట ఉన్న భార్య పిల్లలకు చెప్పకుండా బాగానే ఉన్నాడని, చిన్న ఆపరేషన్ చేస్తే అంతా బాగవుతుందని అబద్ధం చెప్పాడు డాక్టర్. పాపం వారు కొంత ఊపిరి పీల్చుకున్నారు. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. రోగి విశ్రాంతి తీసుకోవాలి, ఎవరు అతన్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కావలసిన మందులు రాసి ఇచ్చి రిసెప్షన్లో డబ్బు కట్టి ఈ మందులు తీసుకోండి అని పెద్ద లిస్టు రాసి ఇచ్చారు. అది చూడగానే గుండె అదిరిపోయింది వారికి. కానీ మరలా కొంత పని చేసే చోట అప్పు తెచ్చి డబ్బు కట్టి మందులు కొన్నారు. మందులు నర్సుకి ఇచ్చి బయట కూర్చోమన్నారు. ఇంతలో డాక్టర్ వచ్చి హడావిడిగా లోపలికి వెళ్ళి కొంతసేపు అయిన తర్వాత మరలా హడావిడిగా బయటకు వెళ్ళిపోయారు. ఏమైందని నర్సును అడిగితే వాడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, బయట కూర్చోండి, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, మా డాక్టర్ గారు పాపం చాలా ప్రయత్నం చేస్తున్నారు మీ ఆయన్ని బ్రతికించడానికి, ప్రత్యేక స్పెషలిస్టులను పిలుస్తున్నారు, పెద్ద డాక్టర్లు వస్తున్నారు, ఎలాగైనా మీ ఆయన్ని బ్రతికిస్తారు అని లేనిపోని గొప్పలు చెప్పి వారికి ఆశ కలిగించి డబ్బులు గుంజుతున్నారు. పాపం వారు కనపడిన చోటల్లా అప్పులు చేసి పట్టుకొచ్చి ఆసుపత్రిలో కడుతున్నారు. వారికి ఆశ చావకుండా లేనిపోని అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. అప్పటికే వారం రోజులు అయిపోయింది. ఏమీ ఉపయోగం కనపడలేదు. వీళ్ళ అప్పు పెరిగిపోతోంది. ఇంకా ఎవరూ అప్పు ఇవ్వడం లేదు. ఇస్తే తిరిగి ఎలా వస్తే తీరుస్తావు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆశ కూడా పోయింది. ఇలా ఉండగా కొన్ని రోజులైంది. వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. లోపల ఎలా ఉన్నాడో, తింటున్నాడో లేదో వారికి తెలియదు. కానీ తెలియనివ్వడం లేదు. లోపల ఏదో మూల అనుమానం, భయం కలుగుతోంది వారికి.
కీడును మనసులోకి రానివ్వడం లేదు. ఏదో ఆశతో బ్రతుకుతున్నారు. రోజుకు అబద్ధంతో అక్కడ నర్సులు డాక్టర్లు కాలం గడుపుతూ వారిని జరగల్లాగా పీల్చేస్తున్నారు. ఒకరోజు ఒక విలేకరి ఏదో న్యూస్ కోసం అక్కడికి వచ్చాడు. అనుకోకుండా నర్సులు మాట్లాడుకునే సంభాషణ విన్నాడు. అదేమిటంటే, ఎన్ని రోజులు ఇలా శవాన్ని లోపల పెట్టి అవస్థలు పడాలో తెలియటం లేదు, వాసనతో ప్రాణం పోతోంది, విషయం బయటపడితే ఎలా అని భయమేస్తోంది అని నర్సులు మాట్లాడుకుంటుంటే ఆ విలేకరి విన్నాడు. ఒక్కసారి అదిరిపడ్డాడు. ఏమిటి, చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నారా? పాపం ఈ అమాయకులను నమ్మించి పచ్చిగా బరితెగించి పశువుల్లాగా రాక్షసుల్లాగా కొంచెం కూడా మానవత్వం లేకుండా శవాల మీద వ్యాపారం చేస్తున్నారా? ఎంత దారుణం! ఎలాగైనా ఈ విషయం రేపు హెడ్లైన్స్లో వచ్చేలా చేస్తాను అని హడావిడిగా బయలుదేరి ప్రెస్కి వెళ్ళి ఫ్రంట్ పేజీలో వేసేశాడు. అంతే, తెల్లవారింది. ఈ వార్త దావానలంగా వ్యాపించింది. ఫలానా ప్రైవేట్ ఆసుపత్రిలో బరితెగించిన డాక్టర్లోని ఫ్రంట్ పేజీలో వచ్చేసింది. ఈ విషయం చాలా తొందరగా రాష్ట్రమంతా మారుమోగిపోయింది. జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, దహనకంట చేశారు. ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మొత్తం పగలగొట్టారు. కనిపించిన వారికి కనిపించినట్లు ఎరగొట్టారు. డాక్టర్లు నర్సులు పారిపోయి అజ్ఞాతంలో దాక్కున్నారు. ఆసుపత్రి మొత్తం ధ్వంసం చేసేశారు. పోలీసులు ఎంత ఆపినా కూడా ఆగలేదు. లాఠీ చార్జ్ చేశారు, లాభం లేదు. వాటర్ కెనాన్ వాడారు, టియర్ గ్యాస్ వదిలారు, రబ్బర్ బుల్లెట్లు వాడారు. ఏమీ ప్రయోజనం లేదు. ఒక ప్రభంజనంలాగా కథలు వచ్చి ఆసుపత్రి మొత్తాన్ని పగలగొట్టేశారు. పాపం వారి వల్ల రోగులు ఇబ్బంది పడ్డారు. అయినా ఏమీ పట్టించుకోకుండా వారి పని వారు చేస్తున్నారు. చివరికి మిలిటరీ బెటాలియన్ కూడా దింపారు. అప్పుడు కాస్త జనం శాంతించారు. అప్పటికే ఆసుపత్రి మొత్తం ధ్వంసమైపోయింది. డాక్టర్లు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తెలిస్తే వారిని అక్కడే చంపేస్తారు. అంత కోపంగా ఉన్నారు జనాలు. ఆ హాస్పిటల్ డాక్టర్లు అందరూ దాని చైర్మన్ దగ్గరికి పోయి దాక్కున్నారు. దాని చైర్మన్ పేరు మోసిన రౌడీ. వాడొక కాంట్రాక్టర్, బిజినెస్ మ్యాన్. ఇతను ఏం తప్పులు చేసినా రాజకీయ నాయకుల అండతో బయటపడిపోతుంటాడు, తప్పించుకుంటాడు. కానీ ఈసారి కష్టమే. ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోయింది. రాజకీయ నాయకులు కూడా సహాయం చేసే పరిస్థితుల్లో కూడా లేరు. ఏమాత్రం వారి పేరు బయటకు వస్తే వారి రాజకీయ జీవితం మొత్తం నాశనం అవుతుందని వారికి భయం. ఇక వీడి బ్రతుకు, ఆసుపత్రి చైర్మన్ బ్రతుకు కోర్టులో ఉంది. విషయం తెలుసుకున్న ప్రజలందరూ వాడి ఇంటి మీద దాడి చేశారు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ప్లాస్మా టీవీ, ప్రబలవాజులు మొత్తం బద్దలు కొట్టారు. ఇక లాభం లేదని వాడి మీద దాడి చేస్తుంటే పోలీసులు వచ్చి ఆ చైర్మన్ అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. అక్కడ కూడా వాడికి ఒక రౌడీ ముఠా ఉంది. అక్కడ కూడా కుట్రలు చేస్తూ సాటి ఖైదీలను రెచ్చగొడుతూ అక్కడ ఉన్న పోలీసుల మీద దాడి చేయిస్తున్నాడు. 2 సార్లు తప్పించుకోవాలని చూశాడు, కుదరలేదు. అదే జైల్లో ఏ తప్పు చేయని ఒక నిజాయితీపరుడైన మంచి మనిషిని లేనిపోని అభాండాలు వేసి కొన్ని నెలల క్రితం జైల్లో పెట్టారు. అతని పేరు మాధవరావు. చాలా మంచివాడు, పరోపకారి. ఒకసారి అతని పనిచేసే చోట దొంగతనం జరిగితే అంతా కుట్ర చేసి ఇతనే ఆ దొంగతనం చేశాడని అన్యాయంగా జైల్లో పెట్టించారు. పాపం అప్పటి నుంచి చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు మాధవరావు. ఆసుపత్రి చైర్మన్కి మాధవరావుకి పాత గొడవలు ఉన్నాయి. అనుకోకుండా వారిద్దరూ ఒకే జైల్లో ఉన్నారు. ఒకసారి మధ్యాహ్నం భోజనాల సమయంలో ఇద్దరు ఒకరినొకరు తారసపడ్డారు. చైర్మన్ పాత పగని మనసులో పెట్టుకొని తోటి రౌడీలతో అతన్ని కవ్వించి రెచ్చగొట్టి గొడవ పెట్టుకున్నాడు. మాధవరావు ఎంత తప్పించుకొని పోయినా ఇంకా రెచ్చగొడుతూ మొత్తానికి పెద్ద గొడవకి కారణమయ్యాడు. జైల్లో ఇరు వర్గాల వారు హోరాహోరీగా కొట్టుకుంటున్నారు. కనీసం 2 గంటల పాటు గొడవ జరిగింది. ఇరు వర్గాల వారికి బాగా దెబ్బలు తగిలినాయి. అందరినీ ఆసుపత్రిలో చేర్చారు. అదే అదనుగా చైర్మన్ జైలు నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ మాధవరావు ఈసారి వాడిని వదలలేదు. చితక్కొట్టి పోలీసుల గన్నే తీసుకొని వాడిని కాల్చేశాడు. అందరూ నివ్వెరపోయారు. అందరూ షాక్. ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. చైర్మన్ అక్కడికక్కడే చనిపోయాడు. సమస్య మరింత జటిలమైంది. మాధవరావుని కోర్టుకి తీసుకెళ్లారు. జడ్జి గారు తీర్పు ఇచ్చే సమయానికి ఒక ఆశ్చర్యం జరిగింది. అందరూ మాధవరావుకు ఉరిశిక్ష ఖాయమనుకున్నారు. అంతలో ఒక వింత జరిగింది. జైల్లో ఉన్న పోలీసులు అందరూ సార్ అంటూ కోర్టుకు పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మాధవరావు తప్పు ఏమీ చేయలేదు, ఆ చైర్మన్ మా మీద అటాక్ చేయబోతే మేమే వాడిని కాల్ చేశాం సార్, ఆత్మరక్షణ కోసం, మమ్మల్ని చంపబోతుండే ఆత్మరక్షణ కోసం కాల్ చేశాం సార్ అంటూ అబద్ధపు సాక్ష్యం చెప్పారు. ఒక్కసారి అందరూ షాక్. ఇదేమిటి, పోలీసులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, చంపింది మాధవరావు అయితే నిందని వాళ్ళ మీద వేసుకున్నారు ఏమిటి అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఒక చీడపురుగు పంటను నాశనం చేస్తుంటే మందు వేసి దాన్ని చంపేస్తాం కదా, అలాగే సమాజాన్ని ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళ రక్తం తాగుతూ వాళ్ళని నిలువుగా దోచేస్తున్న ఈ రౌడీ గోండా చైర్మన్ బ్రతికి ఉంటే ఇంకా ఎంతమంది అభాగ్యులు రోడ్డున పడతారో అని భావించి మంచివాడైన మాధవరావుని కాపాడారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. అందుకనే ఇతన్ని రక్షించారు ఉరికంబం నుంచి. అందరూ హర్షధ్వానాలు చేశారు. పోలీసుల పనికి వారు చేసిన పనికి అభినందించారు. వారికి సన్మానాలు చేశారు, ఊరేగింపులు చేశారు. ఈ విధంగానైనా ఒక చీడ పురుగుని సమాజం నుంచి తొలగించినందుకు మాధవరావుని అభినందించారు జడ్జి గారు. మాధవరావు తప్పు ఏమీ లేనందుకు కొన్ని రోజులు సాధారణ శిక్ష వేసి ఆ తర్వాత విడుదల చేయాలని తీర్పునిచ్చారు. అందరూ సంతోషించారు. మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని,
భావించారు. కోర్టు తీర్పుకు అన్ని వర్గాల వారు జేజేలు పలికారు. కొన్ని రోజుల తర్వాత మాధవరావు విడుదలయ్యాడు. చీడపురుగులను ఏరివేస్తూ, పోలీస్ ఇన్ఫార్మర్గా డ్యూటీ చేస్తూ, దుర్మార్గులు ఆటకట్టిస్తూ, ఎక్కడికక్కడ దుర్మార్గులను అణిచివేస్తూ కొన్ని రోజుల్లో స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన సమాజాన్ని తీసుకొచ్చారు. అనతికాలంలోనే గొప్ప నాయకుడిగా, పేదల పాలిటి పెన్నిధిగా, ఆపన్నహస్తం అందించే దేవుడిగా కీర్తింపబడ్డాడు మాధవరావు. ఇక అప్పటి నుంచి సమాజంలో ఎటువంటి అరాచకాలు, అన్యాయాలు, మోసాలు, హత్యలు, మానభంగాలు మొత్తం తగ్గిపోయి ప్రజలు సుఖంగా, మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు. ఇటువంటి వాడు ఒక్కడుంటే చాలు, రాష్ట్రం పురోభివృద్ధిలో నడుస్తుంది అంటూ మాధవరావుని వేనోళ్ళ కీర్తించారు అన్ని వర్గాల వారు. వారందరూ ఎదురు చూసిన రేపటి వెలుగు రానే వచ్చిందని సంతోషించి ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. ఇక అందరికీ ఆనందహేళ, ఆనందమయ దీపావళే. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటే ప్రజలు హాయిగా, మనశ్శాంతిగా, సుఖశాంతులతో బ్రతకచ్చనేది ఒక చక్కని నీతితో కూడిన కథ రేపటి వెలుగు.